అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక అద్భుతమైన దినం. ముఖ్యంగా పేద ప్రజలకి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం సదుపాయం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ తాలూకు సేవలు ఎంతమందికి ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. చాలామంది పనికి వచ్చిన వాళ్ళు, స్కూల్కి వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి 5 రూపీస్ పట్టుకొని వచ్చి హ్యాపీగా భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. ఎంత సంతోషంగా వెళ్ళేవారంటే ఇది ఒక మీటింగ్ పాయింట్ కింద సరదాగా అందరు ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరూ కలిసి తిని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ కాలనీకి పక్కనే ఉండి, స్కూల్కి కాలేజీకి దగ్గరగా ఉండి, వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి, సరదాగా రోజు ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లా ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా ఆనందంగా ఉండేవారు. అలాంటి ఈ క్యాంటీన్ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం, మళ్ళీ అదే ఏదైతే 5 రూపీస్ ఉందో అదే 5 రూపీస్కే మళ్ళీ భోజనం ఇవ్వడం చాలా సంతోషకరమైన న్యూస్. అంటే ఇది చాలా పెద్ద ఆలోచన చేయాలి. మరి అలాంటి ఆలోచన కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని అందరూ ఇది నిరూపణ అయింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ సేవలు అనేది చాలామందికి పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. భోజనంకి ఎక్కడికి వెళ్ళాలి, నాణ్యమైన భోజనం తక్కువ రేటుకే భోజనం రావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మొదటగా ఈరోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మరి ఈరోజు ఈ క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం, దీంతో పాటు ఇంకో క్యాంటీన్ విజయనగరం టౌన్లో ఇంకోటి, మళ్ళీ బొబ్బిల్లో కూడా ఇంకోటి ఓపెన్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో కూడా ఇంకా క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ అండ్ మళ్ళీ కొత్తగా ఆలోచించి అందరికీ పనికొచ్చే ప్లేస్ ఏదో చూసి ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువ క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి ఈ క్యాంటీన్ని కార్యాచరణ చేసి ప్రభుత్వం ఏర్పడిన సుమారు 60 రోజుల్లోనే ఈరోజు 2 నెలల వ్యవధిలోనే క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించి ఒక కార్యాన్ని చేసి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి అక్షయ పాత్ర వాళ్ళ యాజమాన్యం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. తక్కువ వ్యవధిలోనే దాని ఆపరేషన్స్ తీసుకొచ్చి ఈరోజు మొదలుపెట్టే దశగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కృషి అని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఎంతో సంతోషించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఒకటే ఆలోచించాలి. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని కాపాడడానికి, మూడోసారి కాపాడడానికి చేసే ప్రయత్నం ఇది. మొదటిసారి 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి ఎన్నో మంచి ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని ఒక ముందుకు పెట్టాలన్న ఆలోచనతో 9 ఏళ్ళు పరిపాలించి ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది 2014లో. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాన్ని ఎలాగైనా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు కల్పించాలని మళ్ళీ అని కార్యాచరణ చేసి ఒక మంచి పరిపాలన ఇస్తూ ఇలాంటి మంచి అన్నా క్యాంటీన్ లాంటి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి అలాగే చాలా విషయాల్లో కూడా 14 నుంచి 19లో కూడా చేయడం జరిగింది. మరి మనం ఒక్క ఛాన్స్ అని ఒక దుర్మార్గమైన పాలనకు అవకాశం ఇచ్చి ఈరోజు మీరు చూస్తే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసివేసి పూర్తి స్థాయిలో ఒక పేదవాడి గురించి కూడా ఆలోచన చేయకుండా ఇలాంటి వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కుదేలం చేశారు. మరి అలాంటి దశ ఎప్పుడు మనకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. మరి అదే ఈరోజు ఈ క్యాంటీన్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా ఒకటే మాట, ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనే భావనలో ఉండేది. ఈరోజు అది ఓపెన్ అయింది, చాలా సంతోషిస్తున్నారని ఈ వేదిక దగ్గర తెలియజేస్తున్నారు. దీనికి ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్గా చంద్రబాబు నాయుడు గారు రూపకరణ చేశారు. అంటే ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏదైనా డొనేషన్స్ ఏమైనా ఉంటే ఆ డొనేషన్స్ అంటే 10 మందికి అన్నం పెట్టే ఆలోచన అందరికీ రాదు, అది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా అవుతుంది. డొనేషన్స్ కూడా స్వీకరించే విధంగా ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ కింద తీసుకొస్తున్నారు. ఆయన తాలూకు ఆలోచన మనందరం కూడా గౌరవించి ఈరోజు ఎంతోమంది ఆయనకి అన్నా క్యాంటీన్స్కి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా డొనేషన్స్ డైరెక్ట్గా అన్నా క్యాంటీన్ అకౌంట్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో ఇది ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ కింద ఏర్పాటు చేస్తూ
రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మరింత బలోపేతం చేసి మరిన్ని క్యాంటీన్లు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి భోజనం తక్కువ రేటుకి ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నంలో అందరం కూడా మనం దానిలో భాగస్వామ్యం చేయడం అది అందరికీ మంచి ఆలోచన అని భావిస్తున్నాను. మరి ఈరోజు నా వంతుగా మా నాన్నమ్మ గారు ఈరోజు మొదటి సంవత్సరం అయింది కాలం చేసి, ఆవిడ పేరు మీద ఆవిడ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా అన్నం పెట్టే సంస్కృతి ఆవిడది. ఎంతమంది వచ్చినా కూడా అందరికీ అన్నం తిని వెళ్ళాల్సిన ఆలోచనతో ఆవిడ జీవన విధానం నడిపించారు. ఈరోజు ఆవిడ పేరు మీద నా మొదటి శాలరీ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్కి ఇద్దామని ఆలోచన చేస్తూ దాన్ని కార్యాచరణ నేను చెక్ రూపంలో కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.